ఈ వీడియోలో మనం శాతములకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాము. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. 60లో 15% ఎంత? దీన్ని పరిష్కరించడానికి కోసం మనము ముందుగా మొత్తము, భాగము అని ఈ విధంగా రాసుకుందాము. అయితే దీంట్లోని శాతము మొత్తం ఎంత శాతం ఉంటుంది? 100% ఉంటుంది. కాబట్టి మొత్తం దగ్గర మనము 100గా రాసుకుందాము. అదేవిధంగా ఇక్కడ ప్రశ్నలో ఏమిచ్చారు? 60లోని 15% అంటే 60 అనేది ఇక్కడ మనకు మొత్తం అవుతుంది. ఈ 60లోని 15% అనేది ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి దాన్ని మనము y అనుకుందాము. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? y అనేది కావాలి. దీనికోసం మనం దీన్ని అడ్డగుణకారం చేసినట్లయితే అప్పుడేమవుతుంది? 100 × y ఈజ్ ఈక్వల్స్ టు 60 × 15 అవుతుంది. దీని నుంచి మనం వైని ఏ విధంగా రాసుకోవచ్చు? 60 × 15/100గా మనం రాసుకోవచ్చు. దీన్ని పరిష్కరించినట్లయితే మనకు 9 వస్తుంది. అంటే 60లోని 15% ఎంత వచ్చింది? మనకు 9 వచ్చింది. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాం. 80లోని 24 అనేది ఎంత శాతము అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనం మొత్తము, భాగము ఈ విధంగా రాసుకున్నట్లయితే శాతం ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? మొత్తము 100% ఉంటుంది. ఇక్కడ మనకు ప్రశ్నలో ఎంత? 80 అనేది మొత్తము. కాబట్టి మొత్తం దగ్గర 80ని రాసుకున్నాం. అయితే 84లోని ఎంతో శాతము మనకు 24 అనేది వస్తుంది. ఇప్పుడు శాతాన్ని కనుక్కోవాలి. కాబట్టి దీన్ని మనము y అనుకుందాము. ఇప్పుడు దీన్ని అడ్డగుణకారం చేసినట్లయితే ఏమొస్తుంది? 80 × y ఈజ్ ఈక్వల్స్ టు 100 × 24గా దీన్ని మనం రాసుకోవచ్చు. అప్పుడు y ఏమవుతుంది? 2400/80 అవుతుంది. దీన్ని మనం పరిష్కరించినట్లయితే ఎంత వస్తుంది? 30 వస్తుంది. అంటే 80లోని 24 అనేది 30% అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాము. ఒక సంఖ్యలోని 12% 36కు సమానం అయితే ఆ సంఖ్య అనేది ఎంత అని ఇప్పుడు మనం కనుక్కోవాలి. మొత్తము, భాగము ఈ విధంగా రాసుకున్నట్లయితే శాతం అనేది ఎప్పుడు కూడా మనకు 100% ఉంటుంది మొత్తము. మరి ఇక్కడ మొత్తం ఎంత సంఖ్య అనేది తెలీదు. దాన్ని మనం y అనుకుందాము. ఈ yలోని 12% ఎంత అంటున్నారు? 36 అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఆ మొత్తం సంఖ్య ఏంటో కనుక్కోవాలి. అంటే y అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. దీనికోసం మనం అడ్డగుణకారం చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 12 × y ఈజ్ ఈక్వల్స్ టు 100 × 36 అవుతుంది. అప్పుడు y ఏమొస్తుంది? 3600/12 అవుతుంది. దీన్ని పరిష్కరించినట్లయితే y అనేది ఎంత వస్తుంది? 300 వస్తుంది. అంటే ఒక సంఖ్యలోని 12% 36 అయినా ఆ సంఖ్య ఎంత వచ్చింది? మనకు 300 వచ్చింది.